హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాక్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి, ఈరోజు మామిడికాయ చట్నీ చేస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు ఇట్లానే చేసేవాళ్ళు. ఇది ఒక కాయ మామిడికాయ. ఇది మామిడికాయ ఒకటి మీకు వీడియో చేసి పెడతాను. అలా చేసుకోండి, చాలా బాగుంటుంది చట్నీ. బాగా పుల్లటికాయ తీసుకోండి. ఇలా చెక్కు తీయకూడదండి, చెక్కు తీసి వేసుకుంటే బాగుండదు. చట్నీ చెక్కు ఉండాలి. ఈ పై చెక్కు తీయకుండా వేసుకోండి. చట్నీ ఈ పలుకు పంటి కింద పడితే బాగుంటుంది, విటమిన్స్ ఉంటాయి. ఇవి తీసేస్తే వేస్ట్, అసలు చట్నీ తినటం కూడా వేస్ట్. అందుకని ఇది ఉంచుకొని కట్ చేసుకోండి ముక్కలు. ఇదిగోండి, రోట్లో వేసాను. ఇప్పుడు దంచుతున్నాను. రోటి పచ్చడి ఇది దంచుతున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర ఇవ్వండి, కారం వేస్తున్నాను. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి సాల్ట్ చూసి వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే తినలేరు. చట్నీ అయిపోయింది. ఇది ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి, అప్పుడు బాగుంటుంది చట్నీ. తినేటప్పుడు బాగా పంట కింద పడి ముక్క బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి దీన్ని. ఇదిగోండి, తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చండి, ఎందుకంటే పడేస్తాం కదా, అందుకని నేను వేయట్లేదు. ఎండుమిరపకాయలు కావాలంటే తాలింపులు వేసుకోవచ్చు. ఏమంటే కరివేపాకు, ఇంగు వేసుకోండి. ఇదిగోండి చట్నీ. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చట్నీ మగ్గితే బాగుండదు. మరి కొంచెం ఒక 2-3 నిమిషాలు అంతే. మామిడికాయ పచ్చడి తిని చూసి టేస్ట్ చూసి వీడియో పెడతాము, దాని ప్రకారం చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు తగ్గింది, వేసాను. చాలా బాగుంది, రుచిగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉండేది చట్నీ. నాకైతే బాగుంది, మీరు కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి. ఖచ్చితంగా తెలియజేయాలండి, మీరు లైక్ చేయాలి, అందరికీ షేర్ చేయండి.